ఒక యోగి ఆత్మకథ. అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. పరమహంస గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నాం కదండి. మరి చెల్లి గురించి, ఆమె కాళ్ళు పడిపోయినాయి. ఈయన ఎంతో బాధపడతారు. ఆమె ప్రాణం కోసమండి ప్రార్థన ద్వారా నిర్విరామంగా ఈయన సాగించిన యుద్ధం పరమహంస గారిని బాగా నీరస పెట్టేస్తుంది. శ్రీ యుక్తేశ్వరగిరి గారి సహాయం కోసం వెంటనే ఈయన శ్రీరాంపూర్ వెళ్తారు. నళిని యొక్క ఆ దుస్థితి ఆయనకి చెప్పేసరికి ఆయన ఎంతో గాఢంగా సానుభూతి ప్రకటిస్తారు. ఒక నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి అంటూ ఆయన చెప్తారు. చెప్పి ఏమంటారంటే ఒక ఉపాయం కూడా చెప్తారు. చిల్లు పెట్టని 2 క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలికికి అమర్చి చర్మానికి తగిలేటట్టుగా ఒక పట్టీతో కట్టుకోమని చెప్తారనమాట. అప్పుడు పరమహంస గారు ఎంతో సంతోషపడతారండి. ఎందుకు అంటే ఈయన్ని ఆరోగ్యం నుంచి కాపాడడానికి దండ కడియం పెట్టుకోమని చెప్పారు కదండి. అప్పుడు ఈయన పెట్టుకున్నారు కదా. ఆయన నమ్మకం అదనమాట. ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేస్తారు వెంటనే. స్వామి, మీరు దేశిక చక్రవర్తులు. ఆమె కోలుకుంటుందని మీరన్నమాట నాకు ఆ ఒక్కటి చాలు. మీరు కాదు కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాదించి ఇస్తాను అని చెప్తాడు. ఇప్పుడు గురుదేవులు చక్కగా తలాడించి అవును అలాగే చేయి. ఆయన నళినిని ఎన్నడూ ఎప్పుడు చూడలేదు అసలు. అయినా కూడా ఆమె శారీరక మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారంటండి. స్వామి, ఇది జ్యోతిష్య సంబంధమైన పరిశీలననా అని అడుగుతారు. ఎందుకంటే ఆమె పుట్టినరోజు కానీ సమయం కానీ మీకు తెలియదు కదా అని యోగానంద గారు అడుగుతారనమాట. శ్రీకృష్ణగిరి గారు ఒక చిరునవ్వు నవ్వుతారండి. అంతకన్నా లోతైన జ్యోతిష్యం ఉంది. పంచాంగాలు గడియారాలు చెప్పే సాక్ష్యం మీద పడనది. ప్రతి మనిషి సృష్టికర్త లేదా విరాట్ పురుషుడి అంశ కదా. అతనికి సూక్ష్మ శరీరం ఒకటి, స్థూల శరీరం ఒకటి అనేవి ఉంటాయి. మానవ నేత్రం భౌతిక రూపాన్నే చూస్తుంది, కానీ అంతశ్చక్షు మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది. ప్రతి మనిషికి ఒక అంతర్భాగంగాను ప్రత్యేక వ్యక్తిగాను ఏర్పడి ఉన్న ఆ బ్రహ్మాండ స్వరూపంలోకి కూడా చొచ్చుకుపోయి చూస్తుంది అంతర్ నేత్రం. ఈయన అలాగా ఆయన చెప్తారండి. కలకత్తాకు తిరిగి వచ్చి నళిని కోసం ఈయన ఒక ముత్యం కొంటారు. ముత్యాలు, రత్నాలు, లోహాలన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే మనుషుల కంటండి ఒక ఒంటికి తగిలి ఉన్నట్లయితే అవి శరీర కణాల మీద ఒక విద్యుత్ అయస్కాంత ప్రభావాన్ని చూపిస్తాయంట. కొన్ని మొక్కల్లోనూ లోహాల్లోనూ రత్నాల్లో కూడా ఉండే కర్బనము అనే ఒక లోహము, అలాగే ఇతర లోహ మూలకాలు కూడా మానవ శరీరంలో కూడా ఉన్నాయంట. ఈ విషయాల్లో ఋషులు కనిపెట్టి వాటిని ఎప్పుడో ఒకనాడు శరీర శాస్త్రవేత్తలు కూడా ధృవపరిచారంటండి. విద్యుత్ ప్రాణ ప్రవాహాలతో సంవేదనశీలకమైన మానవ శరీరం ఈనాటికి అన్వేషించని అనేక రహస్యాలకు కేంద్రమని చెప్తున్నారు పరమహంస గారు. రత్నాలకు, లోహపు కడియాలకు శరీరంలోని రోగాలను నయం చేసే విలువ ఉన్నప్పటికీ శ్రీ యుక్తేశ్వర్ గారు వీటిని సిఫార్సు చేయటానికి మరో కారణం కూడా లేకపోలేదు అని చెప్తున్నారు. ఏంటి అంటే సద్గురువులు తాము రోగ నివారకులుగా కనిపించాలని ఎప్పుడూ కూడా ఆశించరంట. దేవుడే రోగ నివారకుడు. అంచేత సాధువులు ఈశ్వరుడి దగ్గర నుంచి తాము సవిన్వయంగా అందుకున్న శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల్ని తరచూ రకరకాల ముసుగుల్లో మరుగుపరుస్తూ ఉంటారంటండి. సాధారణంగా మానవుడు ప్రత్యక్ష వస్తువుల మీదే విశ్వాసం పెట్టుకుంటూ ఉంటాడు కదా. రోగం నయం కావటానికని వాళ్ళ గురుదేవుల దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఆయన వాళ్ళకి దండకడ్యం వేసుకోమను లేకపోతే రత్నం ధరించమను సలహా ఇస్తూ ఉండేవారంట. అది ఎందుకు అంటే వాళ్ళల్లో విశ్వాసం అనేది
రగులు కొల్పడానికి, వాళ్ళ దృష్టిని తమ మీద నుంచి మళ్లించటానికే అలా చేస్తూ ఉండేవారంటండి. కడియాలకు, రత్నాలకు విద్యుద్ అయస్కాంత సంబంధమైన రోగ నివారక శక్తులు అంతర్గతంగా ఉన్నప్పటికీ, వాటితో పాటు గురుదేవులు గుప్తమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు కూడా కలిసి ఉండేవి. ఇది అసలు విషయం అన్నమాట. ఈయన కలకత్తాకి తిరిగి వచ్చి నళిని కోసం ఒక ముత్యం కొంటారండి. ఒక నెల అయ్యేసరికి పడిపోయిన ఆమె కాళ్ళు పూర్తిగా నయమైపోతాయి. వీళ్ళ గురుదేవులకి హృదయపూర్వకమైన తన కృతజ్ఞత అందచెయ్యమని నళిని చెప్తుంది. ఆయన చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన. మా చెల్లి ఇలా చెప్పింది అని. కానీ నేను సెలవు తీసుకుని వెళ్ళిపోతుంటే ఆయన గురువుగారు ఒక భావగర్భితమైన వ్యాఖ్య ఒకటి చేశారంట. ఏమని అంటే, మీ చెల్లెలకి అసలు పిల్లలే పుట్టరని చాలా మంది డాక్టర్లు చెప్పారు కదా! ఇక కొన్నేళ్లలోనే తను ఇద్దరు కూతుళ్ళని కంటుందని ఖచ్చితంగా చెప్పు అని యుక్తేశ్వరగిరి గారు యోగానంద గారితో చెప్తారండి. ఆ తర్వాత కొన్నేళ్లకి నళినికి కూడా ఒక కూతురు పుట్టి ఆనందపరుస్తుంది. తర్వాత మరో కొన్నేళ్లకి మరో కూతురు కూడా పుడుతుంది. ఇది నళిని యొక్క జీవితం. వాళ్ళ అన్నయ్య మార్గంలోకి వచ్చాక ఆవిడ జీవితం ఎంత మారిపోయిందో చూడండి. మరి రేపు మనం క్రియాయోగ శాస్త్రం గురించి తెలుసుకుందాం. లాహిరి గారు, అలాగే మహాతర్ బాబాజీ గారి యొక్క క్రియాయోగాల గురించి మనం తెలుసుకునే ఉన్నాము. మరి పరమహంస యోగానంద గారు క్రియాయోగ శాస్త్రం గురించి ఏం చెప్తారు, ఆయన యొక్క అనుభవాలు ఏంటి అన్న విషయాలు రేపు తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.